వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇప్పుడు మనతో ఉన్నారు, గద్వాల్ రవి గారు. తను జర్నలిస్ట్ అయ్యుండి స్వయంగా తన చేతులతో పాట రాసి శ్మశానంలో ఫస్ట్ టైం ఎవరూ పాడలేదు, ఎవరూ రిలీజ్ చేయలేదు. కానీ తను మాత్రం ఫస్ట్ సాంగ్ని శ్మశానంలో రిలీజ్ చేయడం జరిగింది. సో గద్వాల్ రవి గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే అండి. బాగున్నారా? ఓకే సార్. ఎవరు సాంగ్ ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఒక సెలబ్రిటీస్తోని రిలీజ్ చేస్తారు, కానీ మీరు మాత్రం మీరు రాసిన సాంగ్ని ఫస్ట్ టైం శ్మశానంలో రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటండి? అంటే నేను రాసిన సాంగ్ వచ్చేసి శివుడికి సంబంధించిన సాంగ్ అండి. అది పరమేశ్వరుడికి సంబంధించిన సాంగ్ అనమాట. సో ఫస్ట్ నేను అనుకున్నాను ఏదైనా డిఫరెంట్గా ప్లాన్ చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది నాకు. సో డిఫరెంట్గా అంటే ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు నాకు ఫస్ట్ అనిపించింది సెలబ్రిటీలు అంటే మనం కనిపించే బయట ఉండే సినిమా స్టార్లో ఇంకోలని మనం అనుకుంటాం. బట్ నాకేంటి సెలబ్రిటీ అంటే శివుడే ఒక సెలబ్రిటీ అని నేను అనుకుంటాను. సో అండ్ ఇంకోటి ఏంటంటే శ్మశానం అని ఎందుకు తీసుకున్నానంటే ఇక రవీంద్ర భారతితో తర్వాత ఏంటంటే శిల్పకళా వేదిక ఇట్లా ప్రోగ్రామ్స్ అన్నీ అట్లా పెద్ద పెద్ద వేదికలపైన జరుగుతుంటాయి. సో నేను చాలామంది అంటారు కదా అక్కడ చేసుకోవచ్చు కదా, కొంచెం సాంగ్ కూడా రిలీజ్ అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు చేత చేస్తే అలాంటి ప్లేస్లో చేస్తే సాంగ్ రీచ్ ఉంటుంది కదా అని చెప్పి చాలామంది అంటారు. సో నేనేంటంటే అంతకు మించిన మంచి ప్లేస్ ఏముంటుందని నా ఫీలింగ్. పరమేశ్వరుడు ఆ పాట రాసే భాగ్యం ఇచ్చింది ఆ భగవంతుడు నాకు, పరమేశ్వరుడు. సో నేను అందు గురించనే పరమేశ్వరుడి సాంగ్ ఫస్ట్ సాంగ్ నేను ఫోక్ సాంగ్స్ రాయాలనుకున్నప్పుడు ఫస్ట్ సెంటిమెంట్గా నాకు నేను ఇష్టపడే దైవం ఆయన. ఆ సాంగ్ రాసే నేను ఆ సాంగ్ రాసినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ అక్కడ చేద్దామని అనిపించింది. రెండు అనుకున్నాను, ఇది ఇంప్లిమెంట్ చేశాను. శ్మశానంలో చేయాలి, అక్కడ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన ప్లేస్ శ్మశానం అంటారు, శివుడికి ఇష్టమైన ప్లేస్ శ్మశానం. అక్కడ అంత ప్రశాంతంగా ఉంటాడు. సో అక్కడైతే గుళ్ళలో అక్కడైతే చాలా బిజీగా ఉంటాడని అంటారు కదా, భక్తులు వస్తుంటారు. సో అక్కడ ప్రశాంతంగా ఉంటాడు కాబట్టి అక్కడ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో అక్కడ సాంగ్ రిలీజ్ చేశాను. అంటే ముందే సెలబ్రిటీస్తో ప్లాన్ చేసుకొని అది క్యాన్సిల్ అవ్వడం ద్వారా మీరు ఇలా రిలీజ్ చేసుకున్నారా? అవునండి. ఫస్ట్ అంటే నేను సెలబ్రిటీ అంటే నా ఫస్ట్లో శివుడి సాంగ్ అనగానే నాకు ఫస్ట్ ఐడియా వచ్చింది తనికెళ్ళ భరణి గారు. సో నాకు ఆయనతో పరిచయం లేదు, కాకపోతే ఆయన ఆటగదర శివ తర్వాత ఆయన శివుడి పాటలు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకు తనికెళ్ళ భరణి గారు. అది అందరికి తెలుసు అది. సో నేను తనికెళ్ళ భరణి గారితో చేయిద్దామని చాలా అనుకున్నాను. వేరే ఒక పర్సన్తో, రాజు అనే ఒక వ్యక్తితో కూడా నేను మాట్లాడించడం జరిగింది. సో ఒక సాంగ్ రిలీజ్ ఉంది, ఇట్లా చెయ్యాలండి అని చెప్పి అడిగిస్తే, సో కరెక్ట్ ఏంటంటే అయోధ్య అక్కడ రాముడి ప్రాణప్రతిష్ఠ ఉండే అనమాట. సో ఆయన అక్కడికి వెళ్తే కుదరదు, ఆ తర్వాత పెట్టుకుందామనే ఆలోచన ఆయన చేశారు. సో నేనేంటంటే రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజే ఆ రోజే సాంగ్ రిలీజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో తనికెళ్ళ భరణి గారు లేకపోతే పరమేశ్వరుడి స్థలం మన శ్మశానం, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చేద్దాం అనుకున్నా. సో అక్కడ అందుకే సాంగ్ రిలీజ్ చేసుకున్నాను అనమాట. అంటే అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ రోజు చేద్దాము, సాంగ్ రిలీజ్ చేద్దామని ముందే ప్లాన్ చేసుకున్నారా, లేకపోతే మీరు ఒకవేళ అదే రోజు సాంగ్ మీరు రిలీజ్ చేసుకొని అదే అయోధ్యలో చేసుకుంటుంటే చాలా ఫేమస్ అయ్యేవాళ్ళు కదా? అంటే అవ్వచ్చు. అయోధ్యకి వెళ్ళడం నిజంగా గొప్ప వరమే, కానీ నేను వెళ్ళలేని ఈ సిచ్యువేషన్, నేను వెళ్ళలేను. సో నేనే అనుకున్నానైతే ఈ ప్రాణప్రతిష్ఠ జరిగే రోజున ఖచ్చితంగా సాంగ్ అయితే అదే రోజు రిలీజ్ చేసుకోవాలని చెప్పి ముందైతే అనుకున్నాను. కానీ అయోధ్యకు వెళ్ళి చేసుకోవాలనే ఆలోచన అయితే నాకు లేదండి ఫస్ట్ అయితే. అది రిలిక్స్ వింటుంటే మీరు శివుణ్ణి తిట్టారా, పొగిడారా? అసలు దీనికి కారణం ఏంటండి? దాంట్లో ఉన్న రహస్యం చెప్పండి. రహస్యం అంటే ఏం లేదండి. అందులో యాక్చువల్గా ఏంటంటే నేను ఓన్గా ఫీల్ అయ్యాను కాబట్టి ఆ రకంగా లిరిక్స్ రాసుకోగలిగాను అనమాట. సో నాకు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు స్టార్టింగ్లో జాబ్ చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనమాట. ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఫస్ట్ అమ్మ నాన్న ఉంటే అమ్మ నాన్న చెప్పుకుంటాం మనం. సో నాకు అమ్మ నాన్న లేరు కాబట్టి నేను ఫస్ట్ ఏదన్నా సమస్య వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా శివుడి పట్టం ముందు కూర్చొని నేను ఆయనతో మాట్లాడతాను అనమాట. మాట్లాడామంటే నేను స్వామితో చెప్తాను ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, శివుడు అంటే ఎక్కడ ఉంటాడు? కైలాసంలో ఉంటాడు. అలాంటి కైలాసంలో ఉండేవాడు ఆ జంగమ, కరుణించలేవ దొరా జంగమ అని చెప్పి ఏ దిక్కు లేనివాడిని, నేను మొక్కే నీవాడిని, నాకు ఏ దిక్కు లేదు, నేనే మొక్తా, సో నాతోనే ఆటలా నీకు అని చెప్పి అడిగాము ఆయన్ని. ఆ తర్వాత మారేడు దళములు ఇస్తే పొంగిపోతాడంట దొర, పొంగిపోతాడు. కానీ నా పైన దయలేని తిక్క శంకరయ్య అని అంతే కదా. అంటే ఆయన పొంగిపోతాడు, కానీ నా మీద దయ ఎందుకు లేదు? సో కాబట్టి నా తిక్క శంకరయ్యని
అని ఆయన అడుగుతున్నాను. నేను అడిగినవి ఇవన్నీ శివుని, నా బాధలు, నేను పడ్డ ఆవేదన, దాంట్లో నుంచి వచ్చిన ఈ లిరిక్సే అవి. సో మరి శివుడు అంటే తలపైన గంగను మోస్తాడంటారు. అంటే గంగను మోయడం అంటే మామూలు విషయం కదా. అంతటి గంగనే మోస్తున్న పరమేశ్వరుడు నువ్వు, మరి నేను ఒక్కని బరువు అయినా నీకు, నేను ఎట్లా బరువు అయినా చెప్పవయ్యా జంగమా అని చెప్పి ఆయన అడుగుతున్నా. నేను నా కష్టాలు పెడుతున్నావు కదా, నేను ఎట్లా బరువు అయినా నీకు, అదే అడుగుతున్నాం. సో ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి సందర్భంగా అందరూ శ్రీశైలం వెళ్తారు. అది కూడా అడవుల్లో పాదయాత్ర చేస్తూ వెళ్తారు అనమాట. సో అట్లా పాదయాత్ర చేస్తూ దుమ్ము ధూళి రాత్రి పగలు, అది ఎంత డీప్ ఫారెస్ట్ అనమాట. లక్షల మంది వెళ్తారు. నేను కూడా ప్రతి సంవత్సరం వెళ్తాను అక్కడికి. అంటే అక్కడ దుమ్ము ధూళిలో నేను నడిచి వస్తే జంగమ అంటే నా బాధలు తీర్చమని. మరి నువ్వే శివుడు అంటేనే జోల పట్టి అడుక్కుంటాడు, ఆది భిక్షు అంటారు, అడుక్కుంటారంటారు. అలాంటి వ్యక్తిని నేను అడుక్కుంటున్నా, కానీ నువ్వు పట్టించుకోవట్లేదు. నేను సర్వం నువ్వే అనుకున్నా. అండ్ ఇంకోటి, మెడలో నాగు ఉంటుంది. ఆయన మెడలో నాగుంది, నాగాభరణంలాగా దగదగ మెరుస్తుందని రకరకాలుగా అంటారు. కానీ ఆ మెడలో ఉన్న నాగుని అందులో విషయం నా మీదనే ఎందుకు ప్రయోగిస్తున్నావు అని చెప్పి మనం క్వశ్చన్ చేసినాం. అంటే నాకు అంత బాధ ఉంది. ఇవన్నీ నేను ఆయన అడిగాను, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నువ్వు, నీ భక్తున్నే కదా అని చెప్పి. నేను అట్లా ఓన్గా నేను ఫీల్ అయ్యాను కాబట్టి ఓన్గా ఆయనతో మాట్లాడిన మాటల్ని పాటగా రాశాను అనమాట. అది గద్వాల్ రవి ఫోక్ సాంగ్స్ అని పేరు పెట్టుకున్నారు కదా, దానికి కారణం ఏంటి సార్? సో గద్వాల్ రవి అంటే యాక్చువల్లీ రవీందర్ గౌడ్ నా పేరు. గద్వాల్ రవి అంటే నేను నా సొంత జిల్లా గద్వాల్ జిల్లా, జోగులాంబ గద్వాల్ జిల్లా అంటారు అనమాట. సో నేను ఒక కొత్త జర్నీ ఇట్లా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు రకరకాల పేర్లు కొత్తగా ఏదైనా క్యాచ్గా ఉంటే బాగుంటుందని అనుకున్నాను. సో చాలామంది ఏంటంటే మీ అల్లంపూర్లో జోగులాంబ అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారి పేరు వచ్చేటట్టుగా జోగులాంబ రవి అని పెట్టుకోవచ్చు కదా అని చెప్పి చాలామంది అన్నారు. అంటే అమ్మవారి పేరు పెట్టుకునేంత స్థాయి మనకి లేదనేది నా అభిప్రాయం. సో అందు గురించనే మా ఏరియా గద్వాల్ జిల్లా. సో గద్వాల నా ప్రాంతం పేరు నా పేరుకు ముందు పెట్టుకుంటే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. సో నా ప్రాంతం పేరు అందరికీ తెలియాలి, దాంతోపాటు నా పేరు తెలియాలి, నా ప్రాంతం యొక్క గొప్పతనం కూడా తెలియాలనే ఒక ఉద్దేశంతోనే నేను గద్వాల్ రవి అని పేరు పెట్టుకున్నాను అనమాట. సో అందుకే గద్వాల్ రవి ఫోక్ సాంగ్స్ అనేది నా యూట్యూబ్ ఛానల్కి పెట్టుకోవడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ రాబోయే సాంగ్స్ ఏంటి, అవి కూడా ఏమన్నా డిఫరెంట్గా రిలీజ్ చేసే ప్లానింగ్లో ఉన్నారా? నెక్స్ట్ అంటే నేను మొత్తం 8 సాంగ్స్ రాసుకున్నా మేడం. 8 ఉన్నాయి. అదే సెంటిమెంట్గా శివుడి సాంగ్ ఫస్ట్ రిలీజ్ చేయాలనుకున్నాను. సో అది సాంగ్ రిలీజ్ అవుతుంది, అది చేసేసాను అది. సో ఇంకా వేరే సాంగ్స్ డిఫరెంట్గా రిలీజ్ చేయాలని అంటే ప్రస్తుతానికైతే ఏం అనుకోలేదు. సో అయితే 8 సాంగ్స్ ఉన్నాయి. 8 సాంగ్స్లో ఇప్పుడైతే నెక్స్ట్ ఆల్మోస్ట్ పాడడం కూడా అయిపోయింది. అది ఫ్రీ బస్ ఎఫెక్ట్ అనమాట. మనకు తెలంగాణలో ఉచిత బస్సు ఉంది కదా, ఫ్రీ బస్ ఎఫెక్ట్ వల్ల పెళ్ళాం ఊరెళ్తే పెళ్ళాం ఊరెళ్తే ఎప్పుడు తన భర్తని ఇంట్లో అంటే స్ట్రిక్ట్గా ఉండే పెళ్ళాం అనమాట. ఆమె ఉన్నప్పుడు పాపం అతను తాగాలన్నా తినాలన్నా ఫ్రెండ్స్తో మాట్లాడాలన్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు, అంత స్ట్రిక్ట్ అనమాట తన భార్య కానీ కూతురు కానీ. సో అలాంటి వ్యక్తులు ఊరు వెళ్ళినప్పుడు అతను ఆనందం ఎట్లా ఉంటుంది, తన ఫ్రెండ్స్తో ఫోన్ చేసి ఏం చెప్తాడు, ఎంత ఎంజాయ్ చేస్తాడు అని అనుకున్న అంత ఎంజాయ్ చేస్తున్నప్పుడు సడన్గా ఈ ఫ్రీ బస్ వల్ల పబ్లిక్ ఎక్కువైపోయి లేడీస్ కూడా ఎక్కువ తిరగడం వల్ల ఆమెకు సీట్లు దొరకక మళ్ళీ రిటర్న్ వస్తుంది అనమాట. సో ఆ రిటర్న్ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఎట్లా పాడతాడు, మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఎట్లా పాడతాడు, దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అనే సాంగే ఈ నా పిల్లం ఊరు వెళ్తే సాంగ్. సో ఆ సాంగ్ అయితే నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. అది తర్వాత ఒకటి అమ్మ సాంగ్ ఉంది ఒకటి. మామూలుగా అమ్మ కొట్టిందనో నాన్న తిట్టాడని చెప్పి చాలామంది ఏడుస్తుంటారు. కానీ అట్లాంటప్పుడు ఏంటంటే పక్కన వాళ్ళు మీలాంటి నాలాంటి చెప్తుంటాం, మన పిల్లలకి మనం చెప్తుంటాం, అమ్మ కొట్టిందని ఏడ్చావా, నాన్న తిట్టాడని ఏడ్చావా, నిన్ను కనడానికి అమ్మ ఎంత ఏడ్చిందో తెలుసావో చిట్టి కన్నా అని చెప్పి ఒక సాంగ్ రాసామన్నమాట. అమ్మ నాన్న వాళ్ళు పడుతున్న కష్టం ఆ అబ్బాయికి చెప్పాలన్నమాట. ఎట్లా ఉంటుంది అసలు చిన్నప్పుడు ఎంత బాధపడింది ఏందనేది అట్లా కొన్ని లిరిక్స్ రాసనేది. అది నెక్స్ట్ సాంగ్ అది వస్తుందండి. ఆ డిఫరెంట్గా ప్లాన్ చేయాలని అట్లని ఏం లేదు, అట్లా ఆలోచన వచ్చింది చేశాను అది. సో ఇంకా నేను మిస్ అయింది ఏంటంటే ఈ సాంగు పరమేశ్వరుడు సాంగు శ్మశానంలో సమాధి దగ్గర కూర్చొని ఒక భిక్షగాడు ఉంటారు కదా, ఆ భిక్షగాడి చేతనే రిలీజ్ చేయించాను అనుకున్నాను నేను. భిక్షగాడు ఆయన ఆ రోజు ఏంటంటే రాముడి ప్రాణప్రతిష్ఠ ఉంది కదా, గుళ్ళన్నీ బాగా ఫుల్ బిజీ అయిపోయినాయి, అన్నదానం కూడా ఫుల్గా జరుగుతుంది. సో నాకు అక్కడ ఎవరు భిక్షగాలు కనిపించలేదన్నమాట. సో బాగానే ట్రై చేశాను. 12 నుంచి 2 మధ్యలోనే చేయాలని కూడా ఒక ఆలోచన ఉండే. సో మళ్ళీ టైం మిస్ అవుతుందన్న ఉద్దేశంతో నేను చేసిన ఆ బిచ్చగాడిని తీసుకెళ్ళి
సమాధి దగ్గర అక్కడ కూర్చోబెట్టి ఆ బిచ్చగాడి చేతనే సాంగ్ రిలీజ్ చేయించాలన్నది నా ఆలోచన ఉండే. సో అది కుదరలేదు. అది నెక్స్ట్ ఛాన్స్ ఉంటే కనుక భిక్షగాడే సెలబ్రిటీగా భావిస్తాను నేను. ఎందుకంటే భిక్షగాడు అంటే శివుడు ఆది భిక్షు అంటారు కదా, అట్లా ఆ భావనతోనే నేను ఒకవేళ చేస్తే కనుక నెక్స్ట్ సాంగ్ అతనితోనే భిక్షగాడు ఎవరు ఉంటే అతడికి ఒక శాల్వా కప్పి అతనికి కొంత మనకు చేతనైనంత మనం ఎంతో కొంత డబ్బులు ఇచ్చి సో అలాంటి పర్సన్ ఎవరు ఉంటే అతనితో చేయించాలన్న ఒక మైండ్లో అయితే ఉంది. సో డెఫినెట్గా చేస్తాను అట్లాంటిది. ఓకే, చాలా బాగా ఉంది సార్ మీ కాన్సెప్ట్ అయితే. అంటే ఫస్ట్ దేవుడి గురించి, తర్వాత సమాజంలో జరిగే కాన్సెప్ట్లన్నీ గురించి తీసుకొని మీరు మిగతా 8 సాంగ్స్ కూడా దాని గురించి చేయాలని ప్లాన్ అయితే ఉన్నారు. మొత్తం 8 సాంగ్స్ కూడా దాని గురించే ఉంటాయి. ఈ 3 అయితే చెప్పాను కదా, 3 సాంగ్స్ అంటే అదే మనం వరుస పెట్టి చేయొచ్చు సాంగ్స్, కానీ స్పాన్సర్స్ ఉండాలి కదా మేడం, దొరికారు కాబట్టి. సో నేను 1 by 1 అట్లా చేసుకుంటూ వస్తున్నాను. సో ఇన్ని రోజులకు చాలా సంవత్సరాల తర్వాత, ఎప్పుడు అంటే 1995 ఆ ఇయర్ నుంచి మా అమ్మ మా నాన్న ఎప్పుడైనా సరే స్క్రీన్ పైన చూడాలని ప్రతి ఒక్కరి తల్లిదండ్రులకు ఉంటుంది కదా, అప్పటి నుంచి ఉంది అది కోరిక. సో మనం జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాం, 2010 నుంచి జర్నలిస్ట్గా పని చేసుకుంటూ వస్తున్నాం. సో అది చేసినప్పుడు కొన్ని పనులు చేయలేం మనం. సో నాకు ఫైనల్గా అనిపించింది ఏంటంటే మనకున్న డ్రీమ్ ఏదైతే ఉందో అది ఎక్కడున్న ఏదున్నా నెరవేర్చుకోవాలనేది అనిపించింది. సో ఇన్ని సంవత్సరాల తర్వాత, అంటే సుమారు 25 సంవత్సరాలు అవుతుంది, అమ్మ అనుకున్న కళ అని అమ్మ అనుకుంది, నాన్న కూడా నమ్మాడు నన్ను. ఎందుకంటే నాన్న దగ్గర పాడుతుంటే అనేది చాలా సంతోషించేవాడు నాన్న. ఇంత చిన్న వయసులో ఎట్లా పాడుతాడు, ప్యారడీ సాంగ్స్ ఉంటాయి కదా, అవి పాడేవాళ్ళం, ఓన్గా రాసుకుని పాడేవాళ్ళం అనమాట. అమ్మ నాన్న అట్లా చూసేవాళ్ళు. సో ఏదో రోజు నువ్వు పాడతావు అని చెప్పి అట్లా అనేవాళ్ళు. నా మైండ్లో కూడా ఫిక్స్ అయిపోయింది. సో ఇన్ని రోజులకైతే పాడాను, ఇన్ని రోజులు పాడగలిగాను. బట్ ఈ ఆనందం షేర్ చేసుకుని అమ్మ నాన్నలు అయితే లేరు. సో వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటారు ఇది చూస్తే అనే మాత్రం నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మీ జర్నీని జర్నలిస్ట్గా కొనసాగించాలనుకుంటున్నారా, లేదా గద్వాల్ రవి ఫోక్ సాంగ్స్ అనే జర్నీలో ప్రయాణించాలనుకుంటున్నారా? సో అంటే ఒక జర్నలిస్ట్గా నేను సక్సెస్ అవ్వలేదని నేను అనుకుంటాను మేడం. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు వేరు ఛానల్లో మనం పని చేస్తుంటాం. సో అక్కడ మన ఐడియాలజీ కానీ మనకు వచ్చే థాట్స్ కానీ అక్కడ చెప్తే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకున్న పరిధి అలాంటిది ఉండవచ్చు. సో కాబట్టి అక్కడ నేను ప్రజలకు ఇంకా ఎక్కువ వెళ్ళాలనేది నేను అనుకున్నాను. కాకపోతే అది చెప్తున్న వేరే చోట వెళ్ళలేకపోయాము. సో పాట ద్వారా ఏంటంటే మన సొంతంగా ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ గద్వాల్ రవి ఫోక్ సాంగ్స్ అని పెట్టుకున్న రీజన్ ఏంటంటే ఇందులో ఎవరు బాస్ ఉంటారు, మనమే బాస్, పబ్లికే బాస్, ఆదరిస్తే వాళ్ళే నా బాసులు కదా. నచ్చింది అనుకోండి వాళ్ళకి ఇంకా నాకు అంటే బాధ్యత ఇంకా ఎక్కువ పెరుగుతుంది కదా, వాళ్ళకి ఇది నచ్చింది. సో నెక్స్ట్ కూడా ఇంకా బెటర్గా ఇవ్వాలనే ప్రయత్నం మనం చేస్తాం. సో వాళ్ళు అట్లా ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇక్కడ జర్నలిస్ట్గా ఇది అన్నప్పుడు రెండు ఒకటే అనేది నా భావన. జర్నలిస్టు ఒక మన మాటలు చెప్పి ఒక అనాలిసిస్ చేసి ప్రజల్లోకి మనం ఒక మెసేజ్ ఇస్తాం, ఎక్కడో జరిగిందో లేకపోతే ఇది జరుగుతుంది అని చెప్పి ఒక ఇన్ఫర్మేషనో లేకపోతే జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి సంథింగ్ ఏదైనా ఉండొచ్చు, ఏదో ఒకటి మనం ఇస్తూ ఉంటాం. సో ఇక సమాజంలో జరుగుతున్నదని ఒక మాట ద్వారా చెప్తాం. ఇదే ఒక పాట అనుకోండి. ఇప్పుడు పాట అనేది మీ అందరికి తెలుసు, మనం ఇక్కడ చిన్న పనులు చేసుకుంటుంటానో, పొలం పనులు చేసుకుంటప్పుడు, లేకపోతే సైకిల్ మీద వెళ్తుంటాం, బైక్ మీద వెళ్తుంటానో, ఎక్కడికి వెళ్ళినా జర్నీ చేసినానో మన ప్రతి ఒక్కళ్ళు హెయిర్ ఫోన్స్ ఉంటాయి, పాటలు పెట్టుకొని వెళ్తూ ఉంటారు. సో అది మనకు ఒక చిన్న పల్లెటూరు నుంచి మొదలు పెట్టుకొని పెద్ద దేశాల వరకు కూడా ఈ సాంగ్కి అంత పాపులారిటీ ఉంటాయి సాంగ్స్కి. సో ఎక్కడైనా సాంగ్స్ అంటే ఇష్టపడతారు. సో అలా మనం ఈ జర్నలిస్ట్గా నేను సక్సెస్ అవ్వలేదు. సో అక్కడ చేసే పని ఏదో ఒక పాట రూపంలో కనుక మనం ఇవ్వగలిగితే అది కింది వరకు గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తుంది అనేది నా భావన. ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళింది కాబట్టి. ఎంతోమంది గాయకులు రాష్ట్రం ఏర్పాటప్పుడు కానీ ఇంకా చాలా సందర్భాల్లో వాళ్ళు చాలా చేశారు. పాటల ద్వారానే ప్రజలు చైతన్యం తెచ్చిన సందర్భాలు మనం చూసాం, సమాజంలో చాలా జరుగుతున్నాయి. సో అంత చైతన్యం మనం తీసుకురాలేకపోవచ్చు. కొంతవరకు వినోదం కొంత వినోదం ఇప్పుడు అందరికి వినోదమే కావాలి, ఎందుకంటే వాళ్ళకున్న బాధలు, వాళ్ళకున్న కష్టాలు ఇవన్నీ ఉంటాయి. సో ఆ కష్టాలు బాధలు మర్చిపోవాలంటే కొంత వినోదం కూడా యాడ్ అయితే బాగుంటుంది కదా. ఆ వినోదంలో ఒక చిన్న మెసేజ్, చిన్నగా, పెద్ద మెసేజ్లు ఏమి ఇవ్వలేము, ఇచ్చిన వాళ్ళు తీసుకోరు, కొంచెం చిన్నగా అట్లా ఇవ్వగలిగితే చాలా అన్నది నా ఫీలింగ్. సో అందు గురించి నేను ఏంటంటే దీన్ని కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. ఫోక్ సాంగ్స్ పాడాలి, ఇదే కంటిన్యూ అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో నేను కరెక్ట్గా సక్సెస్ఫుల్గా పాడగలిగితే, సక్సెస్ఫుల్గా నేను లిరిక్స్ రాయగలిగితే కనుక పబ్లిక్ నన్ను ఆదరిస్తారు. సో నేను అప్పుడు సక్సెస్ అవుతాను. ఆ నమ్మకం నాకుంది, నచ్చుతుందనే నమ్మకం ఉంది, స్వేచ్ఛ ఉంది కొంచెం
మన సొంతం కాబట్టి. సో ఆ ఉద్దేశంతోనే నేను ఈ ట్రాక్లోనే వెళ్దాం అనుకున్నా. అంటే రెండు ఒకటే అనేది నా భావన, చెప్పాను కదా. సో ఫైనల్గా అయితే దీంట్లోనే ఉందామని ఆలోచన చేస్తున్నాను.